ఈరోజు మే 28వ తేదీ రెండు విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకున్న రోజు. ఒకటేమో ఎన్టీఆర్ జయంతి, రెండవదేమో బక్రీద్ పండుగ. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిట్టుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రలను వేయగలుగుతారు. వారే చరిత్రకారులు, కారణజన్ములు, యుగపురుషులు. అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన కారణజన్ముడు, యుగపురుషుడు, చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. జానపద చిత్రాల జగదేక వీరునిగా, సాంఘిక చిత్రాల సుందరాంగునిగా, పౌరాణిక చిత్రాల పురాణ పురుషునిగా తెలుగు చలచిత్ర వినీల ఆకాశంలో ఒక ధృవతారగా వెలుగొందారు. రాజకీయాల్లో ఆయన ఒక ప్రపంచం. సమాజమే దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు, ఆ దేవునికి కాస్త నైవేద్యం సమర్పించడమే నా సిద్ధాంతమని సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి సిద్ధాంతకర్త. తెలుగు భాష వైభవం కోసం, తెలుగు భాష గొప్పతనాన్ని, మాధుర్యాన్ని దిగంతాలకు ప్రసరింపచేయాలి, చెప్పాలి అన్న ఉద్దేశంతో, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పరీక్షించాలన్న లక్ష్యంతో ఆయన సినిమా రంగాన్ని వదులుకొని రాజకీయ రంగంలోకి వచ్చి రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీకి తెలుగు దేశం అని పేరు పెట్టాడు. తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం తెలుగు దేశం అని పేరు పెట్టాడు. ఆయన జీవితాంతం తెలుగు భాష వైభవం కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవ పరీక్షణ కోసం మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నది ఏమిటి? తెలుగు భాష రోజు రోజుకు కుదించుకుపోతోంది, క్షీణించుకుపోతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. అదే చారిత్రక తప్పిదాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఆ జీవోని తత్పర్యవసానంగా మొన్న 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు రాస్తే 95% మంది ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాశారు. మిగతా 5%లో అటు కన్నడ, ఇటు ఉర్దూ, సంస్కృతం, తమిళ్, ఒరియా, దాంతో పాటు తెలుగు. ఆ 5%లో దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పాలనలో, చంద్రబాబు పాలనలో తెలుగు భాష దుస్థితి ఏమో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే అచిర కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడేవాడు ఉండడు, తెలుగు భాష లేనప్పుడు తెలుగు జాతి ఉంటుంది. దీనికోసమేనా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించింది? నిజంగా ఎన్టీఆర్ పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, తెలుగు భాష పట్ల, తెలుగు జాతి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇమ్మీడియట్గా చంద్రబాబు ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 రద్దు చేయాలి. పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని అటు ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇక రెండవ విషయం, తెలుగు గంగ, గాలేరు నగిరి, హంద్రీనేవా, ఇవి రామారావు గారి మానస పథకాలు. 40 సంవత్సరాలైంది, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. వీటిలో సింహభాగాన్ని కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం జరిగింది. మిగిలిన కొద్ది శాతాన్ని చంద్రబాబు పాలనలో పూర్తి చేయని కారణంగా అవి ప్రజలకు ఉపయోగకరంగా లేవు. ఎన్టీ రామారావు పట్ల ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే అతి త్వరలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. మరొక ముఖ్య విషయం, ఈ మహానాడు మహిళా థీమ్తో చేస్తున్నామని చెప్పేసి నేను ఒక తీర్మానం చేయడం జరిగింది. సంతోషం. కానీ ఇది ఎలా ఉందంటే గాలికి పోయే పేలపండి కృష్ణార్పణం అన్నట్టుంది. ఎలాగో పార్లమెంట్లో బిల్లు పెడతారు, మహిళా బిల్లు, ఎలాగో రిజర్వేషన్స్ వస్తాయి అని తెలిసి ఇది ఏదో పార్టీ పరంగా 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని చెప్పేసి చేసినట్టు ఉంది తప్ప చిత్తశుద్ధితో చేసినట్టు లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకటి చేయండి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కానీ,
లేదా ముఖ్యమంత్రి పదవి కానీ, ఆ రెండిట్లో ఒక్కదాన్ని మీ కుటుంబానికి సంబంధం లేని మహిళలకు కేటాయించండి. అప్పుడు మీ చిత్తశుద్ధి ఏమో తెలుస్తుంది. సూపర్ 6 పథకాల్లో ఆడబిడ్డ అనేది ప్రధానమైనటువంటి హామీ. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఎక్కడ 2 సంవత్సరాలు అయింది అతిగతి. అదేవిధంగా బంగారు తల్లి, అమ్మహస్తం కాంగ్రెస్ పార్టీ హయాంలో అమలు చేస్తే మీరు రద్దు చేశారు. డాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అయింది అతిగతి లేదు. కాబట్టి మీ పార్టీకి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే పైన పేర్కొన్న పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏది ఏమైనా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ఇక రెండవ విషయం బక్రీద్ పండుగ. బక్రీద్ పండుగ ఇది త్యాగానికి ప్రతీక. దైవం పట్ల మానవునికి ఉన్నటువంటి భక్తికి, విశ్వాసానికి ఇది ఒక సంకేతం.